అందరికీ నమస్కారం. చంద్రన్న నిప్పు జగనన్న తుప్పు ఛానల్కి స్వాగతం. ఈరోజు చాలా క్వశ్చన్స్ ఇవి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అడగాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ తర్వాత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయనకి కొద్దిగన్నా ఏమన్నా ఏది చీము నెత్తురు, ఇంక వేరే ఏమొద్దులే, విలువలు విశ్వసనీయతలు ఏమొద్దులే, కానీ చీము నెత్తుంటే ఆయన బయటికి రావటం అన్నా మానేయాలి, లేకపోతే ఆయన నోరు తెరవకుండా ఉండటమైనా మంచిది. ఎందుకంటే అసలు ఈ వీడియో చేయకూడదు అనుకున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన తప్పు కాదు, అది పాపం. ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు అని అక్కడ ఉన్న ఏదైతే ప్రచారం బట్టి కానివ్వండి, అక్కడ పబ్లిక్ స్పందన చూస్తే అనిపించి సర్లే, పబ్లిక్లో తప్పు చేస్తారు, సరే ఒక్కోసారి పాపాలు కూడా చేస్తారు, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకుంటున్నారు, ఇంకా మనము ఏంటి ఎడ్యుకేట్ చేసేది వాళ్ళని అని చెప్పి నాకు వీడియో కూడా వాళ్ళ మీద చేయాలనిపించలేదు. కాకపోతే ఇవాళ ఈ వీడియో జగన్మోహన్ రెడ్డిని ఒక 2-3 ప్రశ్నలు అడగాలని ఈ వీడియో చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన తర్వాత ఏం సాధించావో చెప్పు. వయసోడివి అయి ఉండి ఏం చేయగలిగావు? ఒక వయసులో ఉన్నవాడివి అందరితో పాటు నీ వయసోడితో పోటీ పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ముసలోడు అన్న ఆయన వెనకబడి ఆయనని నువ్వు వేధించి చేసి ఇవాళ ఆయన వయసోడు అయిపోయాడు, నువ్వు ముసలోడైపోయావు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోగానే చాలామంది ఆయన ఏమి ఈ వయసులో పోరాడతాడు అది ఇది అని అన్నారు. బట్ హీ కేమ్ యాజ్ ఎ రియల్ ఫైటర్. నువ్వు పెట్టిన ప్రతి టార్చర్ని తట్టుకొని పార్టీని బతికించుకున్నాడు, కార్యకర్తలను బతికించుకున్నాడు, ఇవాళ గెలుపు వైపు వెళ్తున్నాడు. నువ్వేం సాధించావు? అయినా నీకు అసలు నీలో రాజశేఖర్ రెడ్డికి రక్తం ఉందా లేదా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే చాలామంది రాజశేఖర్ రెడ్డిని వ్యతిరేకించారు కానీ ఎవరు అసహించుకోలే, కానీ నిన్ను అసహించుకుంటున్నారు జనం. ఎందుకు? ఏంటి అసలు ఈ చంద్రబాబు ఫోబియా ఏంటి? ఈ పిచ్చి ఏంటి నీకు ఆఖరికి మోషన్ రాకపోయినా చంద్రబాబు అంటావు. నువ్వు ఇంకా ఎందుకులే, ఇంకా మనం ఇప్పుడు ఇంకా వేరే చాలా అనిపిస్తుంది, కానీ నీకు అంతా లేదు. నువ్వు ఆ ముఖ్యమంత్రి పదవిని, ఆ పోస్ట్కి కనీసం ఒక రెస్పెక్ట్ఫుల్గా దిగిపోయి ఉంటే నిన్ను కనీసం ఒక 10 మందిని గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఏంటి నీ చేసింది 5 ఏళ్లలో చెప్పు. అంటే చంద్రబాబు నాయుడు వల్లనే మాకు చెల్లెలు దూరం అయిందంటావు, అంటే చంద్రబాబు నాయుడు వల్లనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారంటావు, అంటే చంద్రబాబు నాయుడు వల్లనే ఏదేదో చెప్తుంటావు. అసలు నువ్వు చెప్పేటప్పుడు కనీసం సిగ్గు ఎగ్గు ఏంటి? మనం ఏం మాట్లాడుతున్నాం? అసలు నా బతికే సానుభూతి పునాదుల మీద, అది తప్ప నాకు ఏముంది? నేను నా బతికే ఒక దొంగ బతుకు, ఇవన్నీ ఉండి కూడా కేవలం మా నాన్న సానుభూతితో నన్ను ఏదో ఒకసారి భరించారు వీళ్ళు నన్ను ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బతుకుతున్నాం ఏంటి? ఎందుకు ఇట్లా తయారైపోయావు? అసలు ఆఖరికి ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి తెలుసా? అసలు మీ షర్మిల గారు నిన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగింది ఇవాళ. అసలు జగన్మోహన్ రెడ్డి కొడుకుగా ఎట్లా చెప్పుకుంటున్నావు అని అడిగింది. ఇంకా వేరే అడగలేక చెల్లిగా. అదే మేమైతేనా అసలు రాజశేఖర రెడ్డికే పుట్టినవా అని అడుగుతాం. అసలు ఏంటి? ఏం సాధించావు? పగ అనే 5 ఏళ్ళు అయిపోయింది. ఏమన్నా నువ్వు చెప్పుకోవటానికి ఒక్క 5 మంచి పనులను ఉన్నాయా? ఒక్క 5 నిమిషాలు నీ గురించి ఎవరన్నా ఏదన్నా మాట్లాడటానికి సబ్జెక్ట్ ఉందా? నువ్వు చేసిన ఒక 5 నిమిషాలు మాట్లాడటానికి ఏదైనా 5 మంచి పనులు ఉన్నాయా? ఏం జగన్మోహన్ రెడ్డి, నీకు స్వతంత్ర సమరయోధులు కూడా నుంచుంటే ఈయనన్ని సీట్లు నీకు ఇచ్చారు. కేవలం ఒక్క సానుభూతి మీద ఒక వయసు కుర్రోడు అని ఇచ్చాడు. కానీ నువ్వేం చేసావు తెలుసా? కేవలం వయసులో మాత్రమే కుర్రాడుగా ఉన్నావు. వయసులో కూడా కుర్రాడంటే 30 ఏళ్ళు కాదులే, మనకి 50 ఏళ్ళు వచ్చినాయిలే, కానీ కాకపోతే మిగతా అన్నిట్లో కూడా ముసలోళ్ళ కంటే దరిద్రంగా ఉన్నావు. నీ ఆలోచన ఒక ముసలితనం,
నీ వ్యవహారం ఒక ముసలితనం, నీ నడక ఒక ముసలితనం, నీ వరవడి ఒక ముసలితనం. ఇవాళ హీరో వయసుడు ఎవరో తెలుసా? గ్రేట్ సిబిఎన్. ఇవాళ కాలర్ ఎగరేసి ప్రతి ఒక్కళ్ళు ఎస్ మా చంద్రన్న ముసలోడు కాదు వయసోడు. అదే మీరు అంటున్న ముసలోడి మీదని ఇవాళ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆశగా ఎదురు చూస్తుంది. వయసోడైనా నిన్ను చూడట్లేదు, అదే ముసలోడిని మళ్ళీ ఆశగా మా తప్పులు క్షమించయ్యా, మాకు మళ్ళీ మా జీవితాలు మాకు ప్రసాదించు అని మొత్తం ఆంధ్రప్రదేశ్ అదే ముసలోడి మీద ఆశగా చూస్తుంది. నువ్వు ముసలోడు అన్నోడే నీకు ఉత్సవోపించాడు, ఉత్సవోపించి నీకు ముప్పు తిప్పలు పెట్టాడు. అది నీతి నిజాయితీకున్న ముసల్తనంలో పౌరుషం. నువ్వు ఆఖరికి నీ చెల్లెలు బయటికి ఎందుకు వెళ్ళారంటే చెప్పలేని సన్నాసి లెక్క తయారైపోయి నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. నీ చెల్లెలు బయటికి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు కారణమేనా? మరి ఇప్పుడు నీకు అవినాష్ రెడ్డిని హంతకుని కింద కాపాడటానికి కూడా చంద్రబాబు నాయుడు కారణమేనా? చెప్పు, అది కూడా చెప్పు. ఇంకా అవి కూడా చెప్పు. రేపు పొద్దున్న చింటారు జనం ఉండరు కదా. ఎంత లేదన్నా నీకంటూ ఒక సైకో ఫ్యాన్స్ ఉంటారు కదా. ఏంటి సాధించావు అసలు? ఇవాళతో నువ్వు ముసలోడు అనే దానికంటే నేనే ముసలోడిని, నాకేం చేత కాదని చెప్పి నీ అంతా నువ్వు తప్పుకో, నీకు కొంత మంచి జరుగుతుంది. ఏ ముసలోడు అన్నావో ఆ ముసలోడు నికాసుగా నిఠారుగా నుంచొని మొత్తం పార్టీని మొత్తం నడిపి ఇవాళ నీ మీద యుద్ధంలాగా దూసుకొచ్చాడు, సిద్ధమయ్యాడు, నిన్ను పడగొట్టడానికి రెడీ అయిపోయాడు. అది ముసలోడు అన్న పవర్. నువ్వు వయసుడు ఏమైపోయావు? ఊరికే చేతులు బిసుక్కుంటూ పల్లీకులు ఇచ్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా ఎవరిని ఏది నీకు ఏది వచ్చినా చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఒక పిచ్చోళ్ళలాగా తయారైపోయినావు. ఆఖరికి నీ చెల్లి నిన్ను పిచ్చిది అన్నాడు, నీ చెల్లి నిన్ను ఒక పిచ్చోళ్ళ తయారైపోయినా అన్నది. ఇంకా ఆఖరికి నువ్వు సంపాదించుకున్న బిర్రేదంటే ఈ కుటుంబ సభ్యులు నిన్ను పిచ్చోడని ముద్రేశారు. అది నువ్వు సాధించుకుంది 5 ఏళ్ళ తర్వాత. ఇది రాజకీయాల్లో బూతులు తీసుకొచ్చావు, రాజకీయాల్లో విలువలు లేకుండా చేసావు, రాజకీయాలంటే అసహ్యం వచ్చేటట్టు చేసావు. ఇంకా నువ్వు బయటకు వచ్చి ఇంకెట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు కన్నా కడుపుకు అన్నం తినేటోడు అయితే ఇక అన్నీ బంద్ పెట్టి పక్కకు తప్పుకో. అర్థమైందా? సో ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి ముందు మన సిబిఎన్ ముసలోడు కాదు, 70 ఏళ్ల వయసులో కూడా పరిచోళ్ళలాగా కోడి గిత్తలాగా దూకుతున్న యువకుడు అని చెప్పండి. థ్యాంక్ యూ.